నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. హూ కిల్డ్ బాబాయ్ అంటూ ఎన్నికల ప్రచారంలో పదే పదే వెటకారంగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి ఆయన చేసినటువంటి ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి దుష్ప్రచారం, అల్లరి ఖచ్చితంగా వాళ్ళకి చాలా నియోజకవర్గాల్లో కొంతవరకు అయితే ఉపయోగపడిందని చెప్పనే చెప్పాలి. ఆ విధంగా ఒక ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను, ట్రయల్ బై మీడియా అని చెప్పని. అంటే ఏదైనా సరే ఒక కేసులో నేరారోపణ జరిగినప్పుడు అందులో నేరస్తులుగా వాళ్ళని నిర్ధారించే వరకు కూడా వాళ్ళని నేరస్తులు అని చెప్పి అనడానికి వీల్లేదు. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ మీడియా కానీ, సాక్షాత్తు ఆ పార్టీ నాయకులు, అధినాయకుడితో సహా వాళ్ళు నోటుకొచ్చినట్టల్లా కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డిని పెద్ద క్రిమినల్ అని, సైకో అని చెప్పని, ఇలా విచిత్రమైనటువంటి పేర్లతో ఆయన్ని నిందించటం, అంతేకాకుండా హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పని ప్రచారం చేయడం జరిగింది. మరి ఈ హూ కిల్డ్ బాబాయ్ అనే కేసులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర ఉందా అనేది చూసుకున్నట్లయితే, సిబిఐ చేసినటువంటి దర్యాప్తు పూర్తిగా క్లోజ్ అయిన పరిస్థితుల్లో ఆయన ప్రమేయం అందులో లేదు అనేది, ఆ కేసులో ఆయనకి శిక్ష పడేటువంటి అవకాశాలు ఏమాత్రం కూడా లేవు, ఆయన బయటపడినట్టే అనేటువంటిది చాలా స్పష్టంగా మనకి ఇప్పుడు తెలుస్తోంది. దాని గురించిన సమాచారం చాలా బ్రీఫ్గా మీకు అందజేస్తాను, చూడండి. సిబిఐ సుప్రీం కోర్టుకి ఆగస్టు 5వ తేదీ నాడు ఒక తెలియజేసింది ఏంటంటే, జస్టిస్ ఎంఎం సుందరేష్ ఆ గౌరవ న్యాయమూర్తి ఆ బెంచ్ ముందు చెప్పింది ఏంటంటే, కేసు ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది పూర్తయింది. సుదీర్ఘ కాలం పాటు 6 సంవత్సరాల పాటు సాగినటువంటి ఈ మర్డర్ కేసు దర్యాప్తులో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది సిబిఐ నుంచి పూర్తయింది అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అయితే ఇదే సమయంలో ఆ కేసుకి సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలి అని చెప్పని కడపకి చెందినటువంటి ఆ స్వయాన ఆయన బంధువే వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి గారు, వారు పిటిషన్ ఫైల్ చేస్తే దాని మీద సుప్రీంకోర్టు సిబిఐని ప్రశ్నించడం, సిబిఐ చాలా విస్పష్టంగా తమ యొక్క దర్యాప్తు పూర్తయింది అని చెప్పని చెప్పింది. ఇది దీనికి సంబంధించింది. అయితే ఈ వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, తెలుగుదేశం పార్టీ వారు చాలా పూర్తిగా నీరసపడిపోయారు, డేలా పడిపోయి మళ్ళీ వాళ్ళదైనటువంటి మీడియాలో కొంగొత్త కథనాలకు మళ్ళా తెరలేపారు. అదేంటి అన్నట్లయితే, సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏదో సానుభూతిగాను లేకపోతే ఇన్ఫ్లుయెన్స్డ్ గాను పనిచేసిందని, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసులో ప్రశ్నించలేదని చెప్పని ఇలా రకరకాల కథనాలు ఆల్రెడీ మొదలు పెట్టేసేసారు. ఇది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైనది. సిబిఐ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సిబిఐని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అనేటువంటిదే ఇక్కడ గమనించాలి. కేసు వివరాలు సరే అందరికీ కూడా తెలిసిపోయినాయి, కానీ మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేయడం కోసం ఏంటంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం మార్చి 15వ తేదీ 2019లో ఆయన పులివెందుల్లోని ఆయన నివాసంలో జరిగింది. ఇది ఒక సస్పిషియస్ డెత్ కింద, ముందు హార్ట్ అటాక్ అన్నారు, తర్వాత పైనుంచి కింద పడి గాయాలతో మరణించారన్నారు. దీని మీద టీడీపీ వెంటనే ఏం చేసిందంటే సిట్ విచారణకి ఆదేశించింది. అయితే దీన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణకి కోరారు. సిబిఐ విచారణ కోరినప్పుడు ఏంటంటే, మార్చి 2020లో సిబిఐ ఈ కేసును ప్రారంభించింది. అది కూడా ఏంటి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు చేసిన తర్వాత దీన్ని తెలంగాణ హైకోర్టుకి బదిలీ అయింది. తెలంగాణ కోర్టుకి బదిలీ అయిన తర్వాత అక్టోబర్ 2021లో సిబిఐ ఫస్ట్ ఛార్జ్ షీట్ ని ఫైల్ చేసింది. ఈ ఛార్జ్ షీట్ లో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరి వీళ్ళని ఈ పేర్లు చేర్చారు. అయితే దస్తగిరి అప్రూవర్ గా మారాడు. ఆ తర్వాత 2023లో సెకండ్ దీని కింద అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీరిద్దరి పేర్లు కూడా అందులో, ఇంకా కొంతమంది రాజకీయ కార్యకర్తలను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. తర్వాత విచారణ అనేటువంటిది ప్రారంభమైంది. విచారణ ప్రారంభమైన తర్వాత అనూహ్యంగా ఏంటంటే, 2022లో సుప్రీంకోర్టు
తెలంగాణ కోర్టుకి ఎప్పుడు మార్చారు అన్నట్లయితే సుప్రీంకోర్టు 2022లో ఈ తెలంగాణ కోర్టుకి బదిలీ చేసింది. ఇది అక్కడి నుంచి ట్రయల్ వేగంగా సాగాలి అని చెప్పని కూడా ఆదేశించి దానికి ఒక డెడ్ లైన్ అనేటువంటిది కూడా విధించినటువంటి పరిస్థితి. ఇది కేసుకు సంబంధించినటువంటి అంతకుముందు బ్రీఫ్గా వివరాలు. అయితే ఈ విచారణ జరిగిన తర్వాత ఇక్కడే కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు ఏంటంటే, ఎప్పుడో కేసు జరిగిన తర్వాత మార్చి 2020లో ఏపీ హైకోర్టు ఆదేశాల మరి అయిన తర్వాత అక్కడ నుంచి దాదాపుగా 2024 వరకు కూడా ఏ విషయాన్ని కూడా అసలు అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడని, ఆయన పాత్ర ఉందని, ఈయనే కీలకం అని చెప్పని ఇలాంటి అంశాలు ఎక్కడా కూడా వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు కానీ, ప్రత్యేకించి ఈ కేసు మీద ఫైట్ చేస్తున్నటువంటి ఆయన కుమార్తె సునీతా రెడ్డి గారు కానీ ఎక్కడా కూడా మాట్లాడాల. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల పరిస్థితులు, ఆ తర్వాత ఆ డైనమిక్స్ మారిన తర్వాత షర్మిల గారు, సునీత గారు తెలుగుదేశం పార్టీ వారికి చాలా చేరువ అవటం, వాళ్ళు కలుసుకొని చాలా మాట్లాడుకోవటం, ఇవన్నీ కూడా మీడియాలోకి వచ్చినటువంటి అంశాలే. అప్పుడు ఒక్కసారిగా సునీతా రెడ్డి గారు అప్పుడే నిద్రలేచినట్టు 2024లో మార్చిలో జగన్ పాత్ర మీద కూడా మాకు అనుమానాలు ఉన్నాయి, ఈయనే దీనికి కీలక సూత్రధారి, ఈయన్ని విచారించాలి అని చెప్పని కూడా ఆవిడ ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారి యొక్క బాధ ఏంటన్నట్లయితే, ఈ విచారణ పూర్తయింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విచారించకుండా విచారణ పూర్తి అయిపోయిందని సిబిఐ చెప్తా ఉంది ఏంటి అంటే, ఈ కేసులో ఆయన ప్రమేయం లేనట్టు కదా. మనమేమో హూ కిల్డ్ బాబాయ్ అనుకుంటా రాష్ట్రం అంతా తిరిగాము. మరి ఇప్పుడు ఇందులో ఆయనకి ఏ రకంగా చూసుకున్నా కూడా ఆయనకి ఇందులో శిక్ష పడేటువంటి అవకాశం అయితే కించిత్తు లేదు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. అదే క్రమంలో అవినాష్ రెడ్డి గారి యొక్క బెయిల్ కూడా క్యాన్సిల్ చేయాలనేటువంటి దాని మీదే ఈ ఇష్యూ రైజ్ అయింది. కాబట్టి వన్స్ విచారణ అనేది పూర్తయిన తర్వాత ఇక ఆయన బెయిల్ క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం కూడా లేనట్లే. కేవలం ఏంటంటే విచారణ జరుగుతూ ఉంటుంది, దానికి అవసరమైనప్పుడు అయితే వాళ్ళు వాయిదాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులే ఉంటాయి. ఇది ఇలా ఉన్నట్లయితే ఇక్కడే మరి సిబిఐ ఒక మాట చెప్పింది న్యాయస్థానానికి, మా విచారణ అయితే పూర్తయింది, కోర్టు వారు ఆదేశిస్తే మేము దీన్ని మళ్ళీ పొడిగిస్తామని కూడా. కానీ సహజంగా జనరల్ గా ఏంటంటే ఓవరాల్ గా విచారణ అనేటువంటిది పూర్తి అయిపోయిన తర్వాత దీన్ని మీరు మళ్ళీ కొనసాగించండి అని చెప్పేటువంటి అవకాశాలు అయితే దాదాపుగా ఇంతవరకు కూడా ఎక్కడ ఏ కేసులో కూడా మనం చూసినట్టయితే లేదు, అన్లెస్ అండ్ అంటే ఏదన్నా ఎక్స్ట్రీమ్ ఇది అయితే తప్ప. కాబట్టి ఆగస్టు 5 నాడు సబ్మిట్ చేసినటువంటి సిబిఐ చేసినటువంటి సబ్మిషన్ లో విచారణ పూర్తయింది. మిగతా ఇక వాదనలు అనేటువంటి ఆగస్టు 19కి వాయిదా పడింది. ఆగస్టు 19 నుంచి వాదనలు పూర్తవుతాయి. ఇది ఈ వార్త వచ్చిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అయ్యో ఇందులో ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలి అని ఆశపడినటువంటి వాళ్ళ ఆశల మీద ఆవిరి చల్లినట్టు అయింది. దాని గురించి ఇక ఎలాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కేసుకి సంబంధం లేదనేది ఇంచుమించుగా ప్రూవ్ అయిపోయింది. కాబట్టి ఇక మిగతాది మళ్ళీ తిరిగి ఎలా బురద చల్లాలి, సిబిఐని కూడా ఇందులో సస్పిషియస్ గా మాట్లాడేటువంటి విధంగా వాళ్ళు ఆల్రెడీ ప్రచారం మొదలు పెట్టారు. ఇది థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.